అంటే ఇప్పుడు ఎవరైతే బీసీలు తీర్మానం ఆఫీస్ పైకి దాడి చేయడానికి ఎవరైతే వేయరు అంటే కవిత ప్రమేయం లేకుండా కవిత పర్మిషన్ లేకుండానే అక్కడ పోయిరు అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగా మల్లన్న తప్పైతే కల్వకుంట్ల కవిత ఇమీడియట్లీ ఒక హాస్పిటల్ పోయి అలా అనుచరులని పరామర్శించాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, మల్లన్న కొట్టిండు, మల్లన్న టీం సభ్యులు కొట్టిరని చెప్పాలి. అంటే ఆమె పోవట్లేదు అంటే మల్లన్న తప్పు లేదని ఆమెనే ఒక క్లారిటీకి వచ్చింది అనుకోవచ్చా? అదే మరి అసలు నాకైతే విచిత్రమైన ఫైట్ ఇది. ఇట్లా జరగవద్దు ఫైట్. నేను ఇక్కడ నుంచి రాజకీయాలలో నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ముందే వాళ్ళ అనుచరులకు మీటింగ్లలో చెప్పుకోవాలి, నా మీద ఎవరన్నా కామెంట్ చేసినా విమర్శించినా మీరు ఎక్కడ దాడులకు వెళ్ళొద్దు, వెళ్ళాల్సి వస్తే నేనే వెళ్తాను చెప్పాలి. మధ్యలో వీళ్ళు ఎందుకండి వీళ్ళ అడ్డా మీద కూలీలా వాళ్ళ మీద దాడికి వీళ్ళ మీదకి దాడికి పోవడానికి? ఇప్పుడు ఈమె ఇంకా పరామర్శించడానికి పోతలేదంటే వీళ్ళ ప్రాణాలు లెక్కనే లేదు ఆమెకు. ఇప్పుడు కవితకు అసలు లేనే లేదు, వీళ్ళ మీద లేదు. ఇప్పుడు నేను లైవ్ స్ట్రీమ్లోకి వచ్చిన అనుకుంటుందా ఏమనుకుంటుందా? ఆమెకు నిజంగానే రక్తం ఉడికితే వేరే వాళ్ళు ఎందుకు పోవాలన్నా? ఇప్పుడు ఎట్లుంటుందంటే రాజకీయాలలో కొందరు అతి ఉత్సాహంతో కూడా పోవచ్చు, లేదంటే అలా పిఏకి ఫోన్ చేసి అయినా పోవచ్చు, లేదంటే ఆమెకి చేసి పోవచ్చు, ఆమెకు చేయకుండా కూడా పోవచ్చు. ఏదన్నా ఆమె దగ్గర పేరు ప్రతిష్టలు తెచ్చుకుందాం, ఆమె దగ్గర ఆల్రెడీ చాలా డబ్బు ఉంది, మాకు అప్పులు ఉన్నాయి, లేదంటే బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, 5 లక్షలు 10 లక్షలు ఇస్తాను అతి ఉత్సాహంతో పోవచ్చు, లేదంటే కవిత చెప్పవచ్చు, మనకు తెలియదు. కానీ కవిత మాత్రం సమర్థిస్తుంది, కవిత సమర్థిస్తుంది. ఇంకా బుద్ధి చెప్తాం తీన్మార్ మల్లన్న ఖబర్దార్, ఆడబిడ్డను తెలంగాణ ఆడబిడ్డను అగ్గి రవ్వై నములుతా కొరుకుతా ఇది చేస్తా అది చేస్తా అని ఆమెనంటుంది. అంటే వాళ్ళు పోవడం తప్పు అని అంటలే, అంటే నా కోసం మీరు పోవాలి, గన్మెన్లు కాలుస్తే చావాలి. ఇప్పుడు ఇజ్జత్కు చెప్పుకుంటారా నాకు డౌట్ వస్తుంది.